సినిమా అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. బట్ నెక్స్ట్ సీఎం అయితే ఏపీలో అయితే జగన్ అనుకున్నా. యాక్చువల్లీ మా తెలంగాణ, బట్ ఏంటంటే ఖచ్చితంగా అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సినిమా చూసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ అనుకున్నాను అందరూనే వైసీపీ అంటే అయిపోయింది, వాళ్ళ సీను 5 years అయింది కదా, అయిపోయింది, తర్వాత ఇంకో పాలన వస్తుందని ఏదో అనుకున్నారు. కానీ ఇప్పుడు చూసిన ప్రకారం చూస్తే అసలు నేను తెలంగాణ నేనే ఓటేస్తానండి ఆయనకి. అట్లా ఉంది పరిస్థితి. ఎలా ఉంది సినిమాలో చూపించడం జగన్ గారు? చాలా బాగా చూపించారు, రియల్గా చూపించారు, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అసలు నాకు తెలిసి ఈ సినిమా ఎవరైనా టీడీపీలో ఎవరైనా చూస్తే ఆయనకే ఓటేస్తారేమో ఖచ్చితంగానే. నాకు అలాగ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అది మామూలు సినిమాలు అంటే రియల్ కాదనుకుంటారు, బట్ ఏంటంటే ఈయన చూపించిన విధానం బట్టుకు చాలా ఎక్సలెంట్గా ఉందండి, సూపర్ ఉంది. నెక్స్ట్ ఏమైతే గారిని ఎలా చూపించారు? చాలా బాగా చూపించారండి, చాలా బాగా చూపించారు. అసలు చెప్పాలంటే గ్రేట్. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ అయితే ఎక్సలెంట్ అండి, ఉన్నట్టు ఎలా తీస్తారండి. షర్మిల గారి క్యారెక్టర్ పెట్టలేదు కదా, ఆమె పక్కన పెట్టండి, ఇంకా ఆమె షర్మిల క్యారెక్టర్ పెట్టడానికి అసలు ఆ లేకపోతే మంచిది అనిపించింది మాకు. సో ఇప్పుడు ఉన్న ఏపీ రాజకీయాల ప్రకారం చూసుకుంటే లేపడం బెస్ట్ అనుకున్నాం. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో గెలిచి బయటికి వెళ్ళమంటూ చెప్తారు, కానీ బయటకు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళమని ఎవరు చెప్పరు కదండి. సో మేము ఒకప్పుడు ఆయన అభిమానులమే. ప్లస్ మేము తెలంగాణలోకి వచ్చాము, వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళారు. సో ఆంధ్రాకి వెళ్ళాక ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో అయితే ఖచ్చితంగా సీఎం అయితే ఆయన అనుకున్నారు. అవుతుంది అని అనుకున్నాం, మేము కూడా అనుకున్నాం. మేము మా తెలంగాణ తరపు నుంచి మేము సపోర్ట్ చేస్తాం పక్క. థ్యాంక్ యూ.